నమస్తే అన్న, అందరికీ నమస్కారం. యుద్ధం ఆపడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిక్షియాన్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఇజ్రాయిల్ మరియు అమెరికాతో కొనసాగుతూ ఉన్న యుద్ధాన్ని ముగించడానికి తమ దేశానికి అవసరమైన సంకల్పం ఉందని, అయితే ఈ ఘర్షణ పునరావృతం కాకుండా హామీలు కోరుతూ ఉన్నట్లు ఆయన మరొకసారి ప్రకటించారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ కోరుతూ ఉన్నది ఒకటే, యుద్ధాన్ని ఆపివేసి భవిష్యత్తులో మళ్ళా ఇరాన్ దేశం మీద ఇజ్రాయిల్ మరియు అమెరికా దాడులు చేయవని చెప్పేసి అంతర్జాతీయంగా చట్టబద్ధమైన హామీని మాకు కల్పించాలని చెప్పేసి ఇరాన్ దేశం కోరుతూ ఉంది. అలాగే ఆయన మాట్లాడుతూ అవసరమైన షరతులు నెరవేరితే ముఖ్యంగా దురాక్రమణ పునరావృతం కాకుండా నిరోధించడానికి అవసరమైన హామీలు ఇస్తే ఈ యుద్ధం ముగించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడితో జరిపిన ఫోన్ సంభాషణలో ఇరాన్ అధ్యక్షుడు పెజిక్షియాన్ అన్నారని చెప్పేసి ఇరాన్ యొక్క కీలక డిమాండ్ను పునరుద్ఘాటించారని చెప్పి ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంభాషణ తర్వాత ఆంటోనియో కోస్టా ఒక సోషల్ మీడియా పోస్టులో మిడిల్ ఈస్ట్లో ప్రస్తుత పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని పేర్కొంటూ ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని చెప్పి ఇరాన్ను కోరింది. పరిస్థితులు చక్కదిద్దడానికి ఈ ప్రాంతంలోని దేశాలపైన ఆమోదయోగ్యం కాని దాడులను ఆపాలని, హార్ముజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛను నిర్ధారించడానికి, ముఖ్యంగా ఐక్యరాజ్య సమితిలో దౌత్య మార్గాల ద్వారా సానుకూలంగా వ్యవహరించాలని చెప్పి ఇరాన్ను కోరినట్లయితే తెలుపుతూ ఉన్నారన్నమాట. ప్రస్తుతం మేము యుద్ధం ఆపడానికి సిద్ధంగా ఉన్నాము, మా యొక్క డిమాండ్లు, మా యొక్క హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరిస్తే కానీ వెంటనే మేము యుద్ధం ఆపివేస్తామని చెప్పి ఇరాన్ అధ్యక్షుడు సంచలన ప్రకటన చేశారు. మరోవైపు అమెరికా చూసుకుంటే మేము పెట్టిన ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని బేషరతుగా మీరు ఆమోదిస్తే కానీ, సంతకం చేస్తే కానీ యుద్ధం ఆపివేస్తామని చెప్పి రెండు దేశాలు అయితే తెలుపుతూ ఉన్నాయి. ఏప్రిల్ 6వ తేదీ వరకు వేచి ఉండాల్సి ఉంది. అంతవరకు ఇరాన్కి అయితే అమెరికా సమయం ఇచ్చింది కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.